Hi friends, this is Guruvelu, educational mentor, and this video is brought to you by It's My Masters Redefining Careers. ఈరోజు ఇట్స్ మై మాస్టర్స్తో తన కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి దీక్షిత్ మనతో ఉన్నారు. హాయ్ దీక్షిత్. హాయ్ సార్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అమ్మా. నా పేరు దీక్షిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఎల్బీ నగర్ సర్కిల్. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఎంపీసీ బ్రాంచ్. సో నా CGPA 9.2 ఇంటర్లో. సో ఇట్స్ మై మాస్టర్స్కి నా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని వచ్చాను కన్సల్టెన్సీ గురించి. ఫస్ట్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు? బేసికలీ నేను యూట్యూబ్ సోషల్ మీడియాస్ ఎక్కువ వాడతాను. సో నార్మల్గా జర్మనీ గురించి రీసెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో చాలా ఎక్కువసార్లు చూసాను ఇట్స్ మై మాస్టర్స్ గురించి. సో వాళ్ళ ఈవెన్ మై సీనియర్ హ్యాస్ షేర్ దిస్ ఫీడ్బ్యాక్ విత్ మీ. సో ఇట్స్ మై మాస్టర్స్ వాళ్ళు చాలా ప్రొసీజర్ కానీ క్లీన్గా చేస్తారు వితౌట్ నో హెసిటేషన్స్. సో అందుకే నేను ప్రొసీడ్ అవుతున్నాను. సో జనరల్గా మాస్టర్స్కి ఫారిన్కి వెళ్ళడం వేరు, బ్యాచిలర్స్కి ఫారిన్కి వెళ్ళడం వేరు. ఎందుకంటే ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ వాళ్ళు ట్యాకిల్ చేసే డిఫరెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ మీరు బ్యాచిలర్స్కి ఫారిన్కి వెళ్ళడం అనేది కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే తీసుకునే డెసిషన్ అనమాట. మీరు ఎందుకు ఫారిన్లో చేయాలనుకుంటున్నారు బ్యాచిలర్స్? బేసికలీ నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి నేను ఆల్రెడీ నా మైండ్ని ప్రిపేర్ చేసుకున్నాను. బ్యాచిలర్స్కి అబ్రాడ్ వెళ్ళి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది నాకు చాలా ఇష్టము. అందరితో మింగిల్ అయ్యి నాలెడ్జ్ బేసికలీ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి. ఈవెన్ జర్మనీ ఈజ్ మేడ్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్టెడ్. సో అట్లా అని ఈవెన్ మై ఫ్యూచర్ బికమ్స్ వెరీ బ్రైట్ వేగా వెళ్తుందని చెప్పి నేను జర్మనీ చూస్ చేసుకున్నాను ఫ్రమ్ బ్యాచిలర్స్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫోన్ కాల్లోనే మీ పాసిబిలిటీస్ ఏంటి? సో మీరు బ్యాచిలర్స్ జర్మనీలో చేయాలి అని అంటే డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ఉంటాయి. సో మీకు బెస్ట్ సూటబుల్ వే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు స్టూడెంట్ కలీగ్ అంటే 1 year ప్రిపరేటరీ కోర్స్లో ఇప్పుడు బ్యాచిలర్స్కి వెళ్తున్నారు అనమాట. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా డిఫరెంట్ వేస్ కూడా ఉన్నాయి, బట్ మీరు చూస్ చేసుకోవడానికి ఈ వే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? స్టూడెంట్ కొలీగ్ నేను నార్మల్గా జనరల్ స్టూడెంట్స్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటారు విత్ B1 ఆర్ C1 లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్. సో నాకు అంత టైం లేదు కాబట్టి ఆల్మోస్ట్ B1 వరకు నేర్చుకున్నాను. కానీ ఆల్రెడీ 1 year ద్వారా ఆస్ట్రేలియాకి నేను ప్రాసెస్ చేసుకుందాం అనుకున్నాను స్టార్టింగ్. సో ఐ గాట్ రిజెక్టెడ్ దేర్. సో అట్లా అని జర్మనీ అనేది ఒక ఆల్టర్నేట్ చాయిస్గా చూస్ చేసుకున్నాను. సో అట్లా అని చెప్పి ఇంకా ఎక్కువ టైం లేదు. లాంగ్వేజ్ కూడా చాలా ఎక్కువ నేర్చుకున్నాను బేసికలీ కంపేర్ టు. ఈవెన్ పబ్లిక్ కూడా వెళ్ళొచ్చు కానీ టైం లేదు అని ప్రైవేట్గా వెళ్తున్నాను. ఈవెన్ దేర్ మెనీ స్టూడెంట్స్ 1 year బీటెక్ ఇండియాలో చేసి కూడా దే కెన్ ప్రొసీడ్ కంటిన్యూ చేయొచ్చు. సో కాకపోతే నేను ఈ వే చూస్ చేసుకున్నాను. ఇది కాకుండా మనకి ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మీరు క్లియర్ చేసుంటే మీరు డైరెక్ట్గా వితౌట్ 1 year ప్రిపరేటరీ కోర్స్ లేకుండా కూడా అడ్మిషన్ ఇచ్చే కోర్సెస్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా టెస్టాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత విత్ ది టెస్టాస్ స్కోర్ రిలవెంట్ స్కోర్ వస్తే అలా కూడా మీరు బ్యాచిలర్స్ డైరెక్ట్గా జాయిన్ చేసే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి, బట్ according to his situation, Dikshit selected his option for the 1 year student colleague course. All the best Dikshit for your student colleague course. Conditional admit kuda vachindi one of the public universities in Germany lo, and మీరు మెకాట్రానిక్స్ కోర్స్ ని చూస్ చేసుకున్నారు. సో వై మెకాట్రానిక్స్ అని అంటే మీరేం చెప్తారు? మెకాట్రానిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఓన్లీ మెకానికల్కి వెళ్తే మెకానికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. మెకాట్రానిక్స్ అంటే మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ ది జాబ్స్. చాలా ఇంటర్న్షిప్స్ దొరుకుతాయని నా ఫ్రెండ్స్ కూడా నన్ను సజెస్ట్ చేశారు. వై ఓన్లీ 1 course, చూస్ డిఫరెంట్ వేస్ ఇన్ యువర్ బ్యాచిలర్స్ టూ అని చెప్పి వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు. సో అది నాకు బెటర్ అనిపించింది కాబట్టి ఆ కోర్స్ ద్వారా నేను వెళ్తున్నాను. బ్లెండెడ్ కోర్సెస్ హ్యాస్ దేర్ అడ్వాంటేజెస్ లైక్ మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి జర్మనీలో. సో దిస్ స్టూడెంట్స్ ఆల్సో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దీస్ డిఫరెంట్ కోర్సెస్ యాజ్ దే హ్యాస్ దేర్ ఓన్ బెనిఫిట్స్ అనమాట. సో మీరు ఎవరైతే జర్మనీకి బ్యాచిలర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో జనరల్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ప్రాసెస్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే టెస్టాస్ ఎగ్జామ్ రాయాలి, IELTS ఎగ్జామ్ రాయాలి, అండ్ APS సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్కి. సో APS టేక్స్ టైం, ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో IELTS స్కోర్ కూడా 6.5 అబోవ్ ఉంటే చాలా మంచిది. సో ఈ 3 టెస్టాస్ ఎగ్జామ్ ఈజ్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఫర్ APS 2. సో ఇట్ టేక్స్ టైమ్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని అండ్ దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ జర్మన్ లాంగ్వేజ్ మెయిన్లీ. సో B1 ఆర్ B2 వరకు నేర్చుకుంటే పార్ట్ టైమ్స్ కానీ ఏవైనా అక్కడ నేటివ్స్తో మాట్లాడడానికి సో మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
సో లైక్ జనరల్గా ఒక స్టాండర్డ్తో లివ్ అవ్వచ్చు అక్కడ లాంగ్వేజ్ వచ్చి ఉంటే. రైట్. జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లివ్ ఇన్ జర్మనీ. సో బికాస్ నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అండ్ టు గెటింగ్ పార్ట్ టైం జాబ్స్. సో మీకు బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలంటే కూడా ఇట్ ప్లేస్ వెరీ వైటల్ రోల్. అదే కాకుండా మీకు పిఆర్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా A1 ఉంటే మీకు 3 yearsలో వస్తుంది, B1 ఉంటే మీకు 21 monthsలోనే వస్తుంది అనమాట. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ ది కెరియర్. సో కాబట్టి జర్మన్ లాంగ్వేజ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ మీరు చెప్పిన విధంగానే సో మనకి టెస్ట్ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఏపీఎస్ అనేది ఇప్పుడు ప్రాసెస్ కూడా చేంజ్ అయ్యింది చెప్పాలి అని అంటే. సో ఏపీఎస్ సర్టిఫికేట్ని బెషనుగుంగ్ అని చేశారు. సో నెక్స్ట్ ప్రతి ఎడ్యుకేషనల్ స్టేజ్లో కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు బ్యాచిలర్స్ అయితే ఓన్లీ బ్యాచిలర్సే చేసేవాళ్ళు, ఇంటర్మీడియట్ నుంచి బ్యాచిలర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాట్ ఓన్లీ బ్యాచిలర్స్, ఇంటర్మీడియట్, 10th class, సో ఇలా ప్రతి ఎడ్యుకేషనల్ స్టేజ్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. దట్స్ వై ఏపీఎస్ అనేది ఇప్పుడు టేకింగ్ టైం అనమాట టు గెట్ ది బెషనుగుంగ్. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మిమ్మల్ని గైడ్ చేయడానికి అండ్ మీకు మెంటరింగ్ చేయడానికి ప్రాపర్ టైం అనేది ఉంటుంది. మీరు ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అండ్ ఇట్స్ మై మాస్టర్స్ గురించి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఇట్స్ మై మాస్టర్ కన్సల్టెన్సీ లైక్ నార్మల్గా నేనైతే అన్ని రెగ్యులర్ కన్సల్టెన్సీస్ లాగా అయితే నేను అసలు లేదు కన్సల్టెన్సీ. సో ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా అవుతుంది అండ్ వితౌట్ ఎనీ టెన్షన్స్. లైక్ గురువేలు సరే నాకు లైక్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో హీ హెల్ప్డ్ మీ విత్ ది కంప్లీట్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో వితౌట్ ఎనీ టెన్షన్స్, లైక్ ప్రాసెస్ కూడా ఆన్ టైమ్, కాల్స్ ఆర్ ఎనీ లైక్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే అస్సలు లేవు. స్మూత్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ దీక్షిత్. అండ్ మీకు పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్లో లైక్ మీకు బ్లాక్డ్ అకౌంట్ కానీ వీసా సర్వీసెస్లో కానీ ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్ ఏ విధంగా అనిపించాయి? సో వీసా ప్రాసెస్ అయితే సార్ అయితే లైక్ రెగ్యులర్గా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసి ఇది తీసుకోండి అది తీసుకోండి అని చాలా గైడ్ చేశారు. సో దానివల్ల నాకు వీసా ఆఫీస్లో కూడా చాలా లైక్ హెల్ప్ అయింది. లైక్ డాక్యుమెంట్స్ ఏం అరేంజ్ చేసుకోకుండా ముందే ఇంట్లో నుంచి అన్ని అరేంజ్ చేసుకొని 3 sets ఆఫ్ కాపీస్ తీసుకొని అది కూడా చాలా హెల్ప్ అయింది. బ్లాక్డ్ అకౌంట్ గురించి కూడా లైక్ నేను ఫస్ట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసినప్పుడు లైక్ 11,408 euros ఉండేది. సో 2 months అవుతే అది చేంజ్ అయింది, లైక్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల కూడా ఏ ప్రాబ్లం రాలేదు. ప్రాసెస్ అయితే చాలా స్మూత్గా జరిగింది. సో యాక్చువల్గా అయితే సో టిల్ సెప్టెంబర్ 11,208 euros ఉండేది బ్లాక్డ్ అకౌంట్ అనేది రిక్వైర్మెంట్. అది సెప్టెంబర్కి సో దే చేంజ్ టు 11,904 euros, అంటే 992 euros per month రిక్వైర్మెంట్ చూపించాలి. సో ఎవరైతే ముందుగా బ్లాక్డ్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేసుకున్నారో సో ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మళ్ళీ మనం ఇనిషియేట్ చేసుకొని బ్లాక్డ్ అకౌంట్లో వేసుకుంటేనే వీసా ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని చెప్పి మన అందరి క్లయింట్స్ని గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీక్షిత్ని కూడా గైడ్ చేయడం జరిగింది. ఇట్స్ మై మాస్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు సో మీరు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు, దెన్ మన సర్వీసెస్ అంతా ఆన్లైన్లోనే జరిగాయి. సో లైక్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కానీ పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? నీకు ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి ఉంటే బాగుండేది ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఫైన్, మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? వీటి గురించి మీ ఒపీనియన్. నేను వేరే కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నాను. సో వాళ్ళు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని నాకు అనిపించింది పర్సనలీ. సో ఇట్స్ మై మాస్టర్స్ని విజిట్ అయినప్పుడు లైక్ దే ఆర్ వెరీ కైండెడ్ పీపుల్. సో నాకు వాళ్ళ ద్వారా మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ ఐ రియల్లీ విజిటెడ్ దిస్ ఆఫీస్ బికాస్ నాకు ఆన్లైన్లోనే చాలా స్మూత్గా అనిపించింది ప్రాసెస్ బేసికలీ. సో ఇఫ్ యూ వాంట్ టు రికమెండ్ ది కన్సల్టెన్సీ పక్కా లైక్ ఇట్స్ మై మాస్టర్ ఇస్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఫర్ జర్మనీ. సో హోప్ మీకు ఈ ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా జరిగింది అని చెప్పి మేము అనుకుంటున్నాము దీక్షిత్. డెఫినెట్లీ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో లైక్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఏదైతే అచీవ్ చేయాలని మీరు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారో అది అచీవ్ చేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అచీవింగ్ గ్రేట్ హైట్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ టు బికమ్ మోటివేషన్ ఫర్ మోర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ దీక్షిత్. థ్యాంక్ యూ.